ఇక బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లను కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం పార్టీ చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని చెప్పారు. తమిళనాడు మాదిరే తెలంగాణలో కూడా 9వ షెడ్యూల్ను మార్చి బీసీ రిజర్వేషన్స్ ను అమలు చేయాలని తెలిపారు. బీజేపీ నేతలు కావాలనే రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఢిల్లీ వేదికగా కార్యాచరణతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసలు ఈ బీసీ రిజర్వేషన్ల మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? అసలు ఢిల్లీలో మొదటి నుంచి కూడా కామారెడ్డిలో మేము బీసీలకి 42% ఇస్తామని డిక్లరేషన్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు, నేను, మాకు తోడుగా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. మేము ఇచ్చిన మాట ప్రకారం 2 చట్టాలు చేశాం. స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్, విద్యా ఉపాధిలో 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్ ఇచ్చాం. 2 చట్టాలు చేసిన తర్వాత మనకు అడ్డంకి ఇక్కడే అంటే సుప్రీంకోర్టు సీలింగ్ 50% క్యాప్ ఏదైతుందో తొలగించాలన్నప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఎలాగైతే తమిళనాడుకి ఆనాడు పివి నరసింహారావు గారు 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి రిజర్వేషన్ 50% క్యాప్ తొలగించినారు. అదేవిధంగా ఇక్కడ కూడా 9th షెడ్యూల్లో చేర్చాలని మా డిమాండ్తో గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం పంపాము. పెండింగ్లో ఉన్నాయి. 3.5 మాసాలు అయింది. కేంద్ర వెల్ఫేర్ మంత్రిని కలిసాము. ఒలుకు పలుకు లేదు. చట్టాలు చేసినప్పుడు అసెంబ్లీలో ఓటేసినటువంటి బీజేపీ శాసనసభ్యులు ఇక్కడికి వచ్చి మొఖాలడ్డేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు బీసీల వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు, కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, అరవింద్ గారు, బీసీ శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు మేము ఇవాళ కులాలకు అతీతంగా రెడ్లు, వేలమలు, బ్రాహ్మణులు అందరం కలిసి ఇలా ధర్నాలు కూర్చుంటాం. కారణం ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్. ఇది రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్ష. దీన్ని నెరవేర్చాలని కులాలకు అతీతంగా మేము ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వారు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మీరు నోరెత్తకుండా ఉండిపోవడం అనేది ఏంటి, దేనికి సంకేతం? ఇలా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి గెలిచినారు. గెలవడం దేవుడేరుగా. రేపు ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓట్లు లేకుండా కనీసం పోటీ చేయగలరా మీరు? ఎందుకు ఈ వివక్ష చూపిస్తూ ఉన్నారు? క్షణంలో అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే క్షణంలో రిజర్వేషన్ వస్తుంది. మేము మా పోరాటాన్ని ఆపేది లేదు. రేవంత్ రెడ్డి గారు కమిట్మెంట్తో ఉన్నారు, మేము కమిట్మెంట్తో ఉన్నాం. ఈ పోరాటం సాధించే వరకు. కానీ రాష్ట్రపతి దగ్గర బిల్ పెండింగ్ ఉండగా మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కేవలం అభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ఈ వ్యవహారంతో చేస్తుంది. బీజేపీ దగ్గర 3.5 మాసాలుగా ఉంది. న్యాయంగా ఉండకూడదు. అక్కడ పెండింగ్ ఉంది కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్ పోవాలనుకుంటున్నాం. మా తపనల్లా చిత్తశుద్ధి అల్లా 42% ఇచ్చే స్థానిక సంస్థలు రిజర్వేషన్ పోవాలని, దానికోసం మా ప్రయత్నం. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్కి ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ మీరు చూస్తూ ఉన్నారు, సీన్లోనే లేదు. పాప కవిత అడపా బీసీ గురించి మాట్లాడుతుంది. 10 ఏళ్ళు మాట్లాడలే, ఇప్పుడైనా మాట్లాడుతుంది. సంతోషం. బీసీలు లేదే ఈ రాష్ట్రం లేదు, బీసీలు లేదే ఈ రాష్ట్రం రాజకీయం లేదని తెలుసుకున్నటువంటి కవిత ఇప్పుడైనా స్పందిస్తూ ఉంది. చాలా సంతోషం. మేము ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ అయితే ఏ రకంగా అయితే అందరం కలిసి పోరాడుకున్నామో, ఆనాడు సోనియా గాంధీని మెప్పించగలిగినామో, ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పించడానికి అన్ని పార్టీలు కలిసి వస్తే స్వాగతం పలుకుతాం. ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారు ఈ 2 రోజులు? మేము ధర్నా వల్ల బీసీల యొక్క 42% రిజర్వేషన్ కావాలనే ఒక తీవ్రత తెలంగాణ రాష్ట్రం ఎంత ఉందని చెప్పదలుచుకున్నాం. కేంద్రానికి కనువిప్పి చేయదలుచుకున్నాం. రాష్ట్రపతిని కలుస్తారా? అడిగాము, టైం అడిగాము. రాష్ట్రపతి ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ రాష్ట్రపతి కలిసి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి కాంగ్రెస్ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ భరత్తో కొండల్ 10 టీవీ ఢిల్లీ.